వెల్కమ్ టు పల్నాడు బుజ్జమ్మ ఛానల్. ఈ రోజు మనం మహానందీశ్వర ఆలయం గురించి తెలుసుకుందాం. మహానందీశ్వర ఆలయం మహానంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా మహానంది మండలంలో గల పుణ్యక్షేత్రం. నల్లమల్ల కొండలకు ఇది తూర్పున ఉంది. దాని చుట్టూ అడవులు ఉన్నాయి. మహానందికి 15 కిలోమీటర్ల పరిధిలో నవనందులుగా పిలువబడే 9 నంది పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. నవనందులలో మహానంది ఒకటి. ఇక్కడ ఒక ముఖ్య పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన మహానందీశ్వర స్వామి ఆలయం ఉంది. ఇది మహాశివుడు మహానంది రూపంలో వెలసిన పుణ్యక్షేత్రం. శివుని గొప్ప ఉత్సవంగా పేరొందిన మహాశివరాత్రిని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి లేదా మార్చిలో ఘనంగా ఇక్కడ ఉత్సవం జరుగుతుంది. ఈ పురాతన ఆలయం 7వ శతాబ్దం నాటిది. 10వ శతాబ్దపు పలకల శాసనాల ప్రకారం ఈ దేవాలయం అనేక సార్లు మరమ్మతులు జరిగినట్లుగా పునర్నిర్మించబడినట్లు తెలుపుతున్నాయి. చరిత్ర చూసినట్లయితే ఇక్కడ గల స్వామి మహానందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరి దేవి. ఇక్కడి మహానందీశ్వర దేవాలయం 7వ శతాబ్ది నాటిది. ఈ ఆలయ శిల్ప శైలిని బట్టి ఇది బాదామి చాళుక్య చక్రవర్తి వినయాదిత్యుని పాలన కాలం నాటిదని అంచనా. ఇచ్చట గల శివలింగం ఎత్తుగా కాక కొంచెం తప్పటగా ఉంటుంది. పుట్టలో గల స్వామివారికి ఆవు పాలు ఇస్తుండగా కోపించిన యజమాని ఆవుని కొట్టగా పుట్టలో గల స్వామివారిని ఆవు తొక్కుట వలన లింగం కొంచెం అణిగి ఉంటుందని కథనం. ఆవు గిట్ట గుర్తు లింగముపై ఉంటుంది. ఇచ్చట శుద్ధ స్ఫటిక వర్ణంలో కనిపించే జలం జలజల ప్రవహించే దృశ్యం మహానంది ప్రత్యేకత. ఈ పుష్కరిణిలో విశ్వ బ్రాహ్మణ శిల్పుల పనితనాన్ని తెలియజేస్తుంది. ప్రధాన ఆలయానికి ఆలయ ముఖద్వారం గోపురానికి మధ్యలో ఉన్న పుష్కరిణిలోనికి స్వచ్ఛమైన నీరు సర్వవేళలా గోముఖ శిల నుండి ధారావాహకంగా వస్తుంటుంది. ప్రధాన ఆలయంలోని లింగం క్రింద భూమిలో 5 నీటి ఓటలు ఉన్నాయి. లింగం క్రింద నుండి నీరు ఊరుతూ ఉంటుంది. ఆ నీరు పుష్కరిణిలోనే బయటకు కనిపిస్తుంది. అందులోకి వచ్చిన నీరు గోపురం ముందున్న 2 గుండాల ద్వారా బయటకు పారుతుంది. ఈ నీరు బయటకు ప్రవహించే మార్గాల అమరిక వలన పుష్కరిణిలో నీరు ఎల్లప్పుడూ ఒకే స్థాయిలో 1.7 మీటర్లు నిర్మలంగా పరిశుభ్రంగా ఉంటుంది. ఈ నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే నీటిపై కదలిక లేకుంటే నీరున్నట్టే తెలియదు. ఇక్కడి శివలింగం కింద నుంచి ఏడాది పొడవునా ఒకే స్థాయిలో స్వచ్ఛమైన ఔషధ గుణాలున్న నీటి ప్రవాహం కొనసాగుతూ ఉంటుంది. వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా, వానాకాలంలోనూ మలినాలు లేకుండా తేటగా, సూది సైతం స్పష్టంగా కనపడే స్థాయి స్వచ్ఛతతో ఉండటం ఈ నీటి ప్రత్యేక లక్షణం. 5.5 అడుగులు లోతున్న క్రిందనున్న రూపాయి బిళ్ళ చాలా స్పష్టంగా కనపడుతుంది. ఆలయ ఆవరణలో కొన్ని బావులున్నాయి. అన్నిటిలోనూ ఇలా నీరు ఉంటుంది. ఈ నీటిని తీర్థంగా భక్తులు తీసుకెళ్తారు. ఈ మహానంది క్షేత్రంలో ఊరే నీరు సుమారు 3000 ఎకరాలకు సాగునీరు అందజేస్తుంది. ఇచ్చట బ్రహ్మ, విష్ణు, రుద్రగుండాలు, పుష్కరుణులు ఉన్నాయి. మహాశివరాత్రి పుణ్య దినాన లింగోద్భవ సమయంలో అభిషేకం, కళ్యాణోత్సవం, రథోత్సవాలు జరుగుతాయి. కోదండ రామాలయం, కామేశ్వరి దేవి ఆలయం, ఇతర దర్శనీయ స్థలాలు. మహానందికి 18 కిలోమీటర్ల పరిధిలో 9 నంది ఆలయాలు ఉన్నాయి. వీటన్నిటిని కలిపి నవనందులని పేరు. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఉంది. అదేంటంటే గర్భాలయానికి పక్కన ఒక శిలా మండపం ఉంది. అది నవీన కాలంలో చెక్కిన శిల్పాలు. ఆ శిల స్తంభాలపై ఆ శిల్పి తల్లిదండ్రుల శిల్పాలు చెక్కి తల్లిదండ్రులపై తనకున్న భక్తిని చాటుకున్నాడు. అదేవిధంగా స్తంభాలపై గాంధీ మహాత్ముని ప్రతిమ, ఇందిరాగాంధీ ప్రతిమ, జవహర్ లాల్ నెహ్రూ ప్రతిమలను చెక్కి తనకున్న దేశ భక్తిని చాటుకున్నారు. ఈ క్షేత్రం 19వ శతాబ్ది తొలి భాగంలో కీకరణ్యంగా ఉండేది. 1830లో ఈ ప్రాంతానికి కాశీ యాత్రలో భాగంగా వచ్చిన యాత్ర చరిత్రకారుడు ఏనుగుల వీరస్వామయ్య తన కాశీ యాత్ర చరిత్రలో భాగంగా ఆ వివరాలు వ్రాశారు. గుడి చుట్టూ సకల ఫల వృక్షాలు ఉండేవని, గుడి సమీపంలో ఒక గుడిసె కూడా ఉండేది కాదని అతని వ్రాతల వల్ల తెలుస్తుంది. అప్పట్లో అన్ని వస్తువులు బస్వాపురం నుంచి తెచ్చుకోవాల్సి వచ్చేది. చివరకు నిప్పు దొరకటం కూడా ప్రయాసగానే ఉండేదని వ్రాశారు.
రాత్రిపూట మనుషులు ఉండరని తెలిపారు. అర్చకునిగా తమిళుడు ఉండేవారని, వచ్చిన వారు తామే శివునికి అభిషేకం చేసి పూజించేందుకు అంగీకరించేవారని తెలిపారు. అర్చకుడు ప్రతిదినం ఉదయం తొలిజాముకు వచ్చి ఆలయ గర్భగుడి తెరిచేవారు. గోసాయిలు, బైరాగులు 2-3 రోజులు ఆ స్థలంలోనే ఉండి పునశ్చరణ చేసేవారు. మొత్తానికి 1800 సంవత్సరం నాటికి ఇది పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధమైన సౌకర్యాలకు తీవ్రమైన ఇబ్బంది ఉండేది. నంద్యాల నుండి మహానందికి బస్సు సౌకర్యం ఉంది. గిద్దలూరు నంద్యాల మార్గంలో ఉన్న గాజులపల్లె ఇక్కడికి సమీప రైల్వే స్టేషను. క్షేత్ర చరిత్ర, స్థల పురాణం చూసినట్లయితే పూర్వీకులు తెలిపని కథానుసారం ఒక ఋషి నల్లమల్ల కొండల్లో చిన్న ఆశ్రమం ఏర్పాటు చేసుకుని కుటుంబంతో జీవించేవాడు. అతడు శిలాభక్షకుడే ఎల్లప్పుడూ తపోధ్యానంలో నిమగ్నమై ఉండేవాడు. ఆ మేరకు ఆయన్ను అంత శిలాదుడని, శిలాద మహర్షి అని పిలిచేవారు. భార్య తమకు దైవ ప్రసాదంగా ఒక కుమారుడు ఉంటే బాగుంటుందని ఆకాంక్షించగా ఆమె కోరికను తీర్చిందేందుకు శిలాదుడు ఆ సర్వేశ్వరుడిని గురించిన అత్యంత నిష్ఠతో తపస్సు చేసి ప్రారంభించాడు. కొన్నాళ్లకు అతని భక్తికి మెచ్చిన మహేశ్వరుడు అతని చుట్టూ పుట్టగా వృద్ధి చెందాడు. ఇంకొన్నాళ్ళు ఘోర తపస్సు అనంతరం శివుడు ప్రత్యక్షమై కావలసిన వరాలు కోరుకోమన్నాడు. దేవాది దేవుణ్ణి చూసిన పారవస్యంలో శిలా మహర్షి భార్య కోరిన కోరిక మర్చిపోయాడు. మహాదేవ, నీ దర్శన భాగ్యం లభించింది, ఎంతకన్నా నాకు ఇంకేమి కావాలి? నిరంతరం నన్ను అనుగ్రహించు తండ్రి అని వేడుకున్నాడు. అయితే దయాళువైన పరమశివుడు మహర్షి మర్చిన భార్య ఆకాంక్షను గుర్తుంచుకొని మీ దంపతుల కోరిక సిద్ధించుగాక అని దీవించి వెళ్ళిపోయాడు. ఆ మేరకు పుట్ట నుంచి ఒక బాలుడు జన్మించాడు. శిలాదుడు వెంటనే భార్యను పిలిచి, ఇదిగో నీవు కోరిన ఈశ్వర వరప్రసాది మహేశ్వరుడు అనుగ్రహించి ప్రసాదించిన తన కుమారుడు మన కుమారుడు అంటూ ఆ బాలుణ్ణి అప్పగించాడు. వారు ఆ బిడ్డకు మహానందుడు అనే పేరు పెట్టారు. అనంతరం మహానందుడు ఉపనయనం అయ్యాక గురువుల దగ్గర అన్ని విద్యలు నేర్చాడు. తల్లిదండ్రుల అనుమతితో శివుని గురించి తపస్సు చేశాడు. అతని కఠోర దీక్షకు మెచ్చిన పరమశివుడు పార్వతీదేవితో సహా ప్రత్యక్షమై వరమిచ్చిన శివుడు, మహానంద, నీవు జన్మించిన ఈ పుట్ట నుంచి వచ్చే నీటి ద్వారా కొలనుగా మారి ఆహర్నిశలు ప్రవహిస్తూ సదా పవిత్ర వాహినిగా నిలుస్తుంది. చుట్టూ 80 కిలోమీటర్ల దూరం మహానంది మండలంగా ప్రఖ్యాతి చెంది పరమ పవిత్ర క్షేత్రంగా విరచిల్లుతుంది అని వరమిచ్చాడు. తాను నవనందుల్లో లింగ రూపుడిగా ఉంటానని వరం అనుగ్రహించాడు. మరి ఒక కథనం, ఈ క్షేత్రంలో ఒకప్పుడు ఒక పుట్ట ఉండేది. ఆ పుట్ట మీద రోజు ఒక కపిల గోవు వచ్చి పాలు వర్షిస్తూ ఉండేది. పశువుల కాపరి ఇది చూచాడు. పుట్ట కింద బాలశివుడు నోరు తెరచి ఈ పాలు త్రాగుతుండేవాడు. ఈ దృశ్యం ఆ గొల్లవాడు పెద్ద నందునితో చెప్పాడు. నందుడు వచ్చి చూచాడు. అదృశ్యం కంటపడింది. తన్మయుడు అయ్యాడు. గోవు భయపడింది. ఆవు పుట్టను తొక్కి పక్కకు పోయింది. ఆ గిట్టలు ఆ పుట్ట మీద ముద్రితమైనవి. ఇవాళ్టికి కూడా అవి మనం చూడవచ్చును. నందుడు తన చేసిన అపరాధానికి విచారించాడు. ఇష్టదైవమైన నందిని పూజించాడు. ఆవు తొక్కిన పుట్ట శిలాలింగం అయ్యేటట్లు నంది ప్రసాదించింది. గర్భాలయం ఎదుట పెద్ద నంది ఉంది. దాని ఎదుట చక్కటి పుష్కరిణి. ఈ రెండిటి వల్ల ఈ క్షేత్రానికి మహానంది తీర్థం అనే పేరు వచ్చింది. దేవాలయ ప్రాకారం బయట విష్ణుకుండం, బ్రహ్మకుండం అనే 2 కుండాలు ఉన్నాయి. త్రిమూర్తిత్వానికి గుడిలో స్వామివారు అతీతులు. లింగం ఏర్పడిన వంకలు ప్రకృతి పురుష తత్వాలను తెలుపుతున్నాయి. భైరవ జోషిల మహానందయ్య భార్య ఈ ఆలయ నిర్మాణానికి కారకురాలు. ఇక్కడ ఉన్న కామేశ్వరి దేవి ఎదుట ఉన్న శ్రీచక్రం శంకరాచార్యుల ప్రతిష్ట. ఆలయ ప్రసిద్ధి చూసినట్లయితే ఈ ఆలయం కళ్యాణి లేదా పుష్కరణి అని పిలువబడే మంచినీటి కొలనులకు ప్రసిద్ధి చెందింది. ఆలయ నిర్మాణం ఈ ప్రాంతంలో చాళుక్య రాజుల బలమైన ఉనికిని చూపుతుంది. ఆలయ కొలనులు, నిర్మాణాలు విశ్వకర్మల నైపుణ్యాన్ని తెలియజేస్తాయి. నవనందులు మహానంది, శివనంది, వినాయకనంది, సోమనంది, ప్రథమనంది, గరుడనంది, సూర్యనంది, కృష్ణనంది, విష్ణునంది అని కూడా అంటారు. నాగనంది ఈ ఆలయాలను నవనందులు అంటారు.
కార్తీక మాసంలో సోమవారం రోజున నంద్యాల చుట్టూ కొలువే ఉన్న నవనందుల దర్శనం జన్మ జన్మల నుండి వెంటాడుతున్న పాపగ్రహ దోషాలన్నీ పటాపంచలు అవుతాయని పెద్దల నానుడి. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపల ఈ క్షేత్రాలన్నిటిని దర్శిస్తే అన్ని దోషాలు తొలగి కుటుంబంలో ఆయురారోగ్యాలతో కోరిన కోరికలు ఇట్టే తీరుతాయని భక్తుల ప్రధాన విశ్వాసం. 14వ శతాబ్దం నందన పట్టణంలో శ్యామ్ కాల్వగట్టున ప్రథమ నందీశ్వర ఆలయం, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో నాగనందీశ్వరుడు, ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో సోమనందీశ్వరుడు, బండి ఆత్మకూరు మండలం కడమ కాల్వ సమీపంలో శివనందీశ్వరుడు, ఇక్కడి నుండి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో కృష్ణనంది, విష్ణునంది, నంద్యాల మహానందికి వెళ్లే దారిలో కుడివైపుకు తమ్మడపల్లె గ్రామ సమీపంలో సూర్య నందీశ్వర ఆలయం, మహానంది క్షేత్రంలో మహానందీశ్వరుని దర్శనం అనంతరం వినాయక నందీశ్వరుడు, అనంతరం నంది విగ్రహం సమీపంలో గరుడ నందీశ్వర ఆలయాలు కొలువై ఉన్నాయి. వీటికి ప్రత్యేకంగా నంద్యాల ఆర్టీసీ వారు బస్సులను ఏర్పాటు చేశారు. చేరుకునే మార్గాలు నంద్యాల నుండి మహానంది సుమారు 21 కిలోమీటర్లు, సమీప అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్లో ఉంది. ఇది దాదాపు 215 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమీప రైల్వే స్టేషన్ నంద్యాలలో ఉంది. నంద్యాల పట్టణం నుండి మహానంది చేరుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. తిమ్మాపురం మీదుగా ఒక మార్గం, బస్టాండ్ నుండి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న అతి చిన్న మార్గం. మరొక మార్గం గిద్దలూరు రోడ్డు మీదుగా బోయలకుంట్ల క్రాస్ వద్ద ఎడమ వైపు నుండి వెళ్లే మార్గం. ఇది నంద్యాల నుండి 24 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.